तेलंगाना जागृति लीडर और बीआरएस की रुकन काउंसिल के कविता ने अपने वालिद केसीआर को कॉलेश्वरम के सिलसिले में दी गई नोटिस के खिलाफ इंदिरा पार्क धरना चौक पर धरना दिया। इस मौके पर अपने वालिद को दी गई नोटिस को सियासी साजिश करार दिया है। कविता के इस धरने में बीआरएस पार्टी के लीडर्स शामिल नहीं थे। हालिया चंद दिनों से कविता के तेवर और मौकिफ से बीआरएस के लीडर्स भी उलझन में मुब्तला है। నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని అట్లానే మా కందుల ప్రశాంత్ని ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల్ రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్ లో చేయనీయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ, గల్లీ గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్లు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1 గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులేనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం 3 బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు. అది జ్యుడిషియల్ కమిషన్ కాదు, ఏం కాదు. కేవలం అది ఒక రాజకీయ కమిషన్, కాంగ్రెస్ కమిషన్. అది 21 పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో, 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిల్కు టన్నెళ్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిల్కు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టి